వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యాప్లో ఎస్జిటి న్యూ మెంటర్షిప్ బ్యాచ్ మరియు స్కూల్ అసిస్టెంట్ మెంటర్షిప్ బ్యాచ్కి సంబంధించి ఈరోజు షెడ్యూల్ మనం ఒకసారి గమనించినట్టయితే ఆ యొక్క జాగ్రఫీకి సంబంధించి 9వ తరగతిలో ఉన్నటువంటి నదీ వ్యవస్థ అనే చాప్టర్ని మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకు మనం 9th క్లాస్ని ఎస్జిటి వాళ్ళు చదువుకోవాల్సి వస్తుందంటే మనకు 5th క్లాస్ చూడండి, ఇంకా కొన్ని పాఠ్యాంశ కార్యక్రమాల్లో నదుల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ 9th క్లాస్లో ఇచ్చాడు కాబట్టి అది లింక్ ఉన్న చాప్టరే కాబట్టి 100% మనం చదువుకోవాల్సి వస్తుంది. ఇందులో భాగంగా టెక్స్ట్ బుక్లో ఉండే అన్ని రకాల అంశాలను ఒక ఆర్డర్ ప్రకారం మనం ఈ విధంగా నోట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దానితో పాటు టెక్స్ట్ బుక్లో ఉండే అదనపు అంశాలు కూడా మనం ఈ నోట్స్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ పేపర్లో మనం ఈ యొక్క పీడిఎఫ్లో మనం ఒకసారి గమనించినట్టయితే కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయి. ఉదాహరణకి గంగా నది ఉపనదుల్లో పొడవైన ఉపనది ఏమిటి? గంగా నది ఎక్కడ ఏ సముద్రంలో కలుస్తుంది? ఏ దేశంలో సముద్రంలో కలుస్తుంది? బ్రహ్మపుత్ర నది ఎక్కడ పుట్టడం స్టార్ట్ కావడం జరిగింది? దానిని చైనాలో ఏమని పిలుస్తారు? దానిని అరుణాచల్ ప్రదేశ్‌లో ఏమని పిలుస్తారు? దానిని ఇంకా ముఖ్యంగా మనం చూసినట్టయితే బంగ్లాదేశ్‌లో ఏమని పిలుస్తారు? ఇలాంటి అంశాలన్నిటితో పాటు ఇంకా ముఖ్యంగా మనం గమనించినట్టయితే గంగా నదికి సంబంధించి కుడివైపున ఉన్న ఉపనదుల్లో సరైనదేమిటి? ఎడమ వైపు ఉన్న ఉపనదుల్లో సరైనదేమిటి? జీకే మరియు కరెంట్ అఫైర్స్ ఇలా చాలా అడగడం జరిగింది. దానితో పాటు సింధు నది ఉపనదులు ఏమిటి? సింధు నది ఉపనదుల్లో పొడవైనదేమిటి? తక్కువ పొడవు గల ఆ యొక్క ఉపనది ఏమిటి? ఇలాంటి అంశాలన్నిటితో పాటు దక్షిణ ఈ యొక్క దీపకల్ప పీఠభూమిలో మనం గమనించినట్టయితే పొడవైన ఉపనది ఏమిటి? పురాతన నది ఏమిటి? ఇంకా కర్ణాటకలో ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నది ఏమిటి? ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ పీడిఎఫ్ రూపంలో చాలా క్లియర్‌గా పొందుపరచడం జరిగింది. ఇందులో భాగంగా మీరు ఒక్కసారి గమనించినట్టయితే ఈ పీడిఎఫ్‌లో నదీ పారుదల, నీటిపారుదల, నదీ వ్యవస్థ అనే టాపిక్‌కి సంబంధించి కంప్లీట్‌గా మనం నదికి సంబంధించి ఎన్ని పార్ట్స్ ఉంటాయి? ఎగువ భాగం, మధ్య భాగం, దిగువ భాగం, నది ఏర్పరిచే అనేక రకాల భూస్వరూపాలు కావచ్చు, ఇంకా సింధు నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, గంగా నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, గంగా నది ఉపనది అయినటువంటి యమునా నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌తో పాటు ఆ యొక్క ద్వీపకల్ప నదులైనటువంటి గోదావరి నది, కృష్ణా నది, ఇంకా ముఖ్యంగా పెన్నా నది, పెన్నా నదికి సంబంధించి, స్వర్ణముఖి నదికి సంబంధించి, మహానదికి సంబంధించి, నర్మదా నదికి సంబంధించి, తపతీ నదికి సంబంధించి, ఇంకా ముఖ్యంగా మనం చూసినట్టయితే దీనికి సంబంధించి నదీ కాలుష్యం అనే టాపిక్‌కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సింపుల్‌గా దీన్ని చదువుకొని సాయంత్రం 50 మార్కులు డైలీ టెస్ట్, 150 మార్కులు వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాసి మీ యొక్క స్థాయిని మీరు తెలుసుకుంటారు అని చెప్పి మనం చెప్తున్నాము. ఇంకా ముఖ్యంగా మీరు గమనించినట్టయితే ఈ టాపిక్‌కి మీరు అర్థం కాకపోయినా కూడా సింపుల్‌గా ఈ యొక్క ఎడ్జిట్ వాళ్ళు ఒకసారి గమనించినట్టయితే ఆన్‌లైన్ క్లాసులు కూడా మీకు ప్రొవైడ్ చేసేస్తున్నాం కాబట్టి ఈజీగా మీరు క్లాస్ వినేసి దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది రాయడం అనేది జరుగుతుంది.